చిత్తూరు జిల్లా భరత్ విద్యుత్పై చర్చకు సిద్ధమా? దమ్ముంటే విద్యుత్ శాఖలో జరిగిన దానిపై బహిరంగ చర్చకు నేను సిద్ధం. భరత్ నువ్వు సిద్ధమా అని ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక వింత సంఘటన చేసి చూపించారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీల గురించి వైసీపీ వాళ్లే నిరసన చేయడం, విద్యుత్ వ్యవస్థని నాశనం చేసిన వీళ్లు మళ్లీ నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. గత పాలకులు చేసిన తప్పులను బహిరంగంగా చూపారు. వైసీపీ హయాంలో చేసిన అవినీతికి వడ్డీలే వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడింది. కుప్పంలో గతంలో గ్రామీణ ప్రాంత రైతుల కోసం ఏర్పాటు చేసిన రెస్కో అద్భుతంగా పనిచేసింది. రెస్కోలో వచ్చిన ఆదాయంతో పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించారు. గత వైసీపీలో అర్హత లేని వ్యక్తులకు అందలం ఎక్కిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇప్పుడు చూస్తున్నాం. గతంలో అర్హత లేకున్నా ఉద్యోగాలు ఇచ్చారు. భారీగా విద్యుత్ బకాయిలు ఉంటే సంబంధం లేకుండా సగానికి పైగా మాఫీ చేసేశారు. దీంతో సామాన్య రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. రిటైర్డ్ ఎండీ చేసిన అవినీతి భాగవతం మీద ఇప్పటికే కుప్పంలో రెస్కోలో అంత అవినీతి జరిగే కనీసం ఒక మాట కూడా మాట్లాడని ఎమ్మెల్సీ భరత్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నిరసన చేపట్టామని ప్రశ్నించారు. పెరుగుతున్నాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునివ్వటం మీ అందరికీ తెలుసు. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి 16,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించి రమారమి మనకి లోటు పవర్ కూడా 22,000 మెగావాట్ల పవర్ లాస్తో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్ తోటి, విద్యుత్ తోటి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం జరిగింది. దాంట్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ నాయకులు, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ ఈ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారనేది మనం అందరం గత 5 సంవత్సరాల్లో చూసాం. ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో మనం చూసాం. మొన్నే భరత్ గారు గత 5 సంవత్సరాల్లో మీరు కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బాధ్యులుగా ఉన్నారు. ఆనాడు మీ పార్టీ ఆధ్వర్యంలో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి రెస్కోని విధ్వంసం చేస్తుంటే ఆ రోజు గాడిద పళ్ళు ఏమన్నా తోముతున్నావా అని చెప్పనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దానికి సమాధానం చెప్పే దమ్ము నీకుందా? బహిరంగంగా సవాలు విసురుతున్నాం. రెస్కో మీద చర్చకి కుప్పంలో ఎక్కడ కూర్చొనైనా మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నాం. వచ్చి కూర్చొని మాట్లాడే దమ్ము నీకు, మీ పార్టీ నాయకులకి ఉందా అని చెప్పనేసి నేను గౌరవ ఎమ్మెల్సీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా.